ఇన్ఫినిటీని స్థాపించాలనేది మా అక్క కోరిక. తనిలా మధ్యలో వెళ్ళిపోయి ఉండకపోతే ఇక్కడ నేను నిలబడి ఉండేదాన్ని కాదు, తనుండేది. కాబట్టి నేను తనలా ఉండడానికి చాలా కష్టపడుతున్నాను. కానీ నిజానికి నేను తనలా ఉండడానికి ప్రయత్నిస్తున్నానంతే. నేనెప్పటికీ తనలా అవ్వలేను. లూయేకి నాకు అసలు ఎందులోనూ పోలికే లేదు. తను నా కుటుంబంలో పుట్టిన మొదటి కూతురు లూయే. తను చదువులో బాగా సక్సెస్ అయింది. అందుకే నేను ఈరోజు గర్వంగా తనను మీకు పరిచయం చేయడానికి ఒకటే కారణం, నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. తను చాలా మంచిది, అందరినీ ఇష్టపడుతుంది, మర్యాదగా ఉంటుంది. మా నాన్నకు కూడా తనంటే చాలా ఇష్టం. తన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది చూస్తుంటే మా అక్క నాకంటే బాగా బొమ్మలు గీయగలదనిపిస్తోంది. నేను కూడా ఆ బొమ్మలో ఉన్న అమ్మాయిలా కనిపించట్లేదా? అందులో ఉన్న అమ్మాయి కంటే నువ్వే చాలా బాగున్నావు అనిపిస్తోంది. ఇంకా అందంగా కూడా ఉన్నావు. తన మనసులో ఏముందో ఆ సమయంలో నాకు తెలీదు. కానీ ఒకరోజు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే వాడితోనే వెళ్ళిపో. ఇక మీదట నువ్వు నాకు చచ్చిన దాంతో సమానం. ఒకరోజు తను వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. మా నుంచి పారిపోవాలనుకుంది. తను లూ కుటుంబానికి చెందిందని ఎవ్వరికీ తెలియకూడదనుకుంది. అక్క, నువ్వు నా పుట్టినరోజుకైనా ఒకసారి రావచ్చు కదా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నేను నిన్ను కలుస్తాను. మనం ఎప్పుడు వెళ్ళే పార్కులో కలుద్దాం ఫ్యాంగ్నింగ్. ఫ్యాంగ్నింగ్, జాగ్రత్త. దాని పక్కన పెట్టు. చాలా రోజులైంది కదా. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. హ్యాపీ బర్త్డే. ఏమైంది? అక్క, నేను నీకోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇంకా 12 కూడా కాలేదు. మనం కేక్ని ఇంటికి తీసుకువెళ్దాం. క్యాండిల్ బ్లో చేసి అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? అక్కకి ఈసారి ఇంటికి రావడం కుదరదు. నేను నీకోసం గిఫ్ట్ కూడా తేలేదు. అయ్యో, నాకే గిఫ్ట్ అవసరం లేదు. నువ్వు నాతో ఇంటికి వస్తే అదే చాలు. నీకు నిజంగా నన్ను వదిలి ఉండాలనిపిస్తుందా? అసలు నువ్వు నన్ను వదిలిపెట్టి ఎలా ఉంటున్నావు? నీకు అతనంటే అంత ఇష్టమా? సరే అయితే నీకు కొంత సమయం ఇస్తాను. తనతో కలిసి ఎక్కడికైనా వెళ్ళు. 1 వారం వెళ్తే సరిపోతుంది కదా నీకు? లేదంటే 1 నెల సరిపోతుందా? 1 నెల తర్వాత తిరిగి వస్తావా? కొన్ని నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఇంకొంచెం పెరగాల్సి ఉంటుంది. అక్క నీ ప్రతి పుట్టినరోజుకి వచ్చి నిన్ను కలుస్తుంది. కానీ నేను ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో నాకే తెలీదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఎన్ని రోజులు వెళ్ళాలనుకుంటున్నావు? చూడు,
అక్క ఈ రోజు నీతోనే ఉండి నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తుంది. మంచిదే కదా? కానీ అలా ఉండకు తల్లి. ఇక చాలే, మనసు పాడు చేసుకోకు. నాకు నచ్చలేదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఫైనింగ్, హ్యాపీ బర్త్డే టు యూ. నా చిన్ని ఫ్యాంగ్నింగ్కి హ్యాపీ 18th బర్త్డే. ఇప్పుడు నీకు 18 ఇయర్స్, నువ్వు పెద్దదానివైపోయావు. కాబట్టి ఈ అక్క నీ జీవితం ఈ చక్కెర డబ్బాలో ఉండాలనుకుంటుంది, ఎప్పుడూ తీయగా. నువ్వెప్పుడు ఇవే తింటూ ఉంటావు. ఇక 22 మా ఫ్యాంగ్నింగ్ కాలేజ్ కూడా పాస్ అయిపోతుంది. ఆ తరువాత నీకు మొదటి బాయ్ ఫ్రెండ్ వస్తాడు. నువ్వు నీ మొదటి ప్రేమని హ్యాపీగా అనుభవించాలి. నాకెవ్వరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. నా చిన్ని ఫ్యాంగ్నింగ్కి హ్యాపీ 26th బర్త్డే. ఈ సమయానికల్లా నువ్వు నీ కెరీర్ గురించి ఏం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చుంటావు. అక్క నువ్వేదనుకుంటే అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నేను తెలివైన దాన్ని. నేను 25 ఏళ్లకే నా కెరీర్ని సెట్ చేసుకుంటాను. ఓ, సో స్మార్ట్. కానీ కొంచెం మొండిదానివి. ఇక 28 ఏళ్లకు నీ జీవితంలో సగభాగం ఎవరో తెలుసుకునే ఉంటావు. నువ్వు అప్పటికే నీకిష్టమైన వ్యక్తితో ఉంటావు. తనతో కలిసి పెద్దదానివవుతావు, సంతోషంగా ఉంటావు. నా బంగారు తల్లికి 30 ఏళ్ళు వచ్చేసాయి. 30 ఏళ్లకు నీ జీవితంలో 3వ దశ మొదలవుతుంది. బిడ్డ పుడతాడు. నువ్వు తనతో ప్రేమగా ఉండాలి. తనకి సంతోషకరమైన ఇంటినివ్వు. నాకు పిల్లలొద్దు. నిజానికి నీ అక్క జీవితంలో తన కోరికలు చాలా మామూలువే. 30 ఏళ్లకు ముందే ఒక ఇంటి దానివ్వాలి, బిడ్డను కనాలి, ఇంకా ఒక బ్రాండ్ ఓనర్ అవ్వాలి. నీకు అన్నీ తెలుసు. నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు కదా, ఇవన్నీ నీకు అంత కష్టమైన పనులేమీ కాదు కదా, నువ్వు కూడా చేయొచ్చు. మనం సంతోషంగా ఉండాలి. సరే, కంటిన్యూ చేద్దామా? వద్దు. లూయే, నేను వెళ్తున్నాను. అక్క అక్క నువ్వు వెళ్ళొద్దక్క, వెళ్ళొద్దు. ఈ రోజు నువ్వు మన ఇంటికి రా, నా మాట వినక్క. గుర్తుపెట్టుకో, ఈ అక్క ఎప్పటికీ నీతోనే ఉంటుంది, నీతో కలిసి పెద్దదవుతుంది. నేను ఇంకా విష్ చేయలేదక్క, విష్ చేయలేదు. ఆగు. ఆగక్క. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇక వెళ్ళొద్దు. చాలా ఆపనవ్వు. లూయే, ఆగమంటున్నాను కదా. నాన్న, నాన్న, జరుగు. ఆగు నాన్న. మీ అక్కని ఎలా వెళ్ళిస్తున్నావు? నాన్న, మిమ్మల్ని ఆగు, వెళ్ళి దాన్ని ఆపండి. నాన్న, నాన్న, వద్దు, ఆగు. నాన్న. నిన్ను
ఫ్యాంగ్నింగ్ ఫ్యాంగ్నింగ్ దురదృష్టవశాత్తు తన కోరిక నెరవేర్చుకోలేకపోయింది. ఆ కార్ యాక్సిడెంట్ వల్ల అంతా నాశనం అయిపోయింది. ప్రతి సంవత్సరం నాకు ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది. అది ప్రపంచంలో అన్ని చోట్ల నుండి వస్తుంది. అందులోని అన్ని సంతకాలు ఇన్ఫినిటీగా ఉంటాయి. అదెవరు పంపిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు అది ఎప్పుడో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ గాయాన్ని మర్చిపోకు, మీ అక్కని మర్చిపోకు అని. అందుకే ఎంత కష్టమైనా సరే తన కోరికను నెరవేర్చాలనుకున్నాను. కానీ నేను ఇంకేం చేయగలను? తను ఇప్పుడు ఇక్కడ ఉండుంటే నాకంటే బాగా పనిచేసి ఉండేది. ఫ్యాంగ్నింగ్, ఒకవేళ మీ అక్కకు నువ్వు తనలా అవ్వడం ఇష్టం లేకపోవచ్చు. మీరిద్దరూ ఎప్పుడు వేరుగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వేరు వేరు ఫర్నిచర్ని ఇష్టపడినట్టుగా ప్రతి ఒక్కరి జీవితం వేరుగా ఉంటుంది. అది తప్ప ఒప్ప అన్నది విషయం కాదు. తిరిగి చెల్లించడం గురించి ఆలోచించు. తిరిగి చెల్లించాలా? పరిస్థితులు మనుషుల్ని మార్చవు, కానీ మనం ఎలా ఉండాలనేది మనమే నిర్ణయం తీసుకుంటాం. నువ్వు ధైర్యంగా ఉండాలనుకున్నావు. ఫ్యాంగ్యూ అదృష్టవంతుడు. అతనికి ఇలాంటి పరిస్థితుల్లో తన అక్క తనకు తోడుగా నిలబడింది. అవును, అయితే నేను ఇంతకు ముందులా ఎలాంటి పొరపాటు చేయను. ఫ్యాంగ్యూ తనకిష్టమైన పని చేయాలనుకుంటున్నాను. తను ఏం కావాలనుకుంటే అది అవ్వాలి. కానీ ఫ్యాంగ్నింగ్, గుర్తుపెట్టుకో, ఈ విషయంలో నిన్ను నువ్వు గాయపరుచుకోకు. నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాను. లింగ్రాయ్, అది నా గతమైనా కానీ లేదా ప్రస్తుతమైనా కానీ నా భవిష్యత్తు నీతో పంచుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడు చూడు, అయ్యో తను ఎలా ఉన్నాడు? చూడు, అతని డ్రెస్ చూడు, ఒక అబ్బాయి డ్రెస్ వేసుకున్నాడు. ఇతను అబ్బాయి అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. అవును, నిజమే. లెన్ సార్, ఈ రోజు వర్క్ ప్లాన్ ఏంటో మొత్తం నాకు చెప్పండి. అలాగే.
ఏం జరిగింది? ఆ ఫోటో ఇంకా అలాగే ఉంది, తీయలేదెందుకు? ఏంటి? ఇది డబ్బు విషయం కాదు. నేను ఇప్పుడే ఆ రిపోర్టర్ ఎవరని కనుక్కున్నాను. అతను మేడం, డియర్ సింగ్ జనరల్ మేనేజర్, ఈ రోజు కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లలో మీ తమ్ముడు అమ్మాయిలాగా ఒక బ్యాలెట్ డాన్స్ చేయడం అందరూ చూశారు. ఈ విషయం గురించి మీకేమైనా తెలిస్తే మాకు చెప్తారా? రిపోర్టర్ భలే ప్రశ్నలు అడుగుతుంది. నిజమే, నాకు తెలీదు. ఇంకా తెలీదా? మ్మ్, తన అమ్మాయిలా ప్రవర్తించట్లేదుగా, ప్రాక్టీస్ చేస్తున్నాడంతే. మేడం, మీరు ఈరోజు మా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి పుకార్లను ఆపే ప్రయత్నం చేస్తారని. చెప్పాలంటే నిజానికి ఇది ఒక మామూలు బ్యాలెట్ మాత్రమే. ఇక నా తమ్ముడు బ్యాలెట్ని ఎందుకు ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు? కొన్నిసార్లు నేను కొంతమంది అంటూ ఉంటే విన్నాను, నువ్వు ఫ్యాంగ్ని, నువ్వు ఒక అమ్మాయివి, నువ్వు త్వరగా ఒక బిడ్డను కొనొచ్చు కదా, అందరూ ఆడవాళ్ళలా ఇంట్లో ఉండకుండా మగాళ్ళ బయటకొచ్చి పనిచేయాల్సిన అవసరమే ఉందని. నా తమ్ముడికి బ్యాలెట్ అంటే ఇష్టం. తనకిప్పుడు ఒక బ్యాలెట్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం వచ్చింది. నాకు అది మంచిదే అనిపించింది. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ప్రతి ఒక్కరికి వేర్వేరు ఆలోచనలు ఉండడం సహజమే, కానీ నాకు ఇది చాలా మామూలు విషయం లాగానే అనిపిస్తోంది. నేనెవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఆడైనా మగైనా ఏ పని చేయాలనేది వాళ్ళిష్టం. బాగా చెప్పారు. తన గురించి మరేమనుకున్నా? మేడం, ఇప్పటికి కూడా మీరు మాకు పూర్తి సమాధానం చెప్పలేదు. నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం మాత్రం ఇదే. ఎందుకంటే నాకు ఎవరైనా, ఆడైనా సరే మగైనా సరే, వాళ్లకు నచ్చిన పనే చేయాలి. దాని గురించి మనం మాట్లాడుకోవడం సరైన విషయం కాదు. మనం మన పని చూసుకోవడం మంచిది. కానీ మీ నాన్నగారు కూడా ఇలాగే అనుకుంటున్నారని నాకు అనిపించడం లేదు. మీరు మళ్ళీ ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు. మా నాన్నకు వయసు అయిపోయింది కాబట్టి కొంచెం మొండిగా ప్రవర్తిస్తారని మీరు అనుకుంటున్నారా? కానీ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. తనకు మా డీసింగ్ గ్రూపులో అందరూ సమానమే. ఆయన ఎవరి ఇష్టాలను అడ్డుకునే వ్యక్తి కాదు. ఎవరు వాళ్ళ జీవితాల్లో ఏం చేయాలనుకున్నా ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నువ్వెందుకు ఇలా చేసావు? కావాలనే నువ్వు ఆ రిపోర్టర్ ఫోటో బయట పెట్టేలా చేసావు కదా? ఈ ఇంటర్వ్యూ కూడా నువ్వే కావాలని ఏర్పాటు చేసావు, అవునా? ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? లూయా, ఇప్పుడంతా బయటకొచ్చేసింది. ఇక దీన్ని దాచాల్సిన అవసరం లేదు. అది మంచిదే కదా. నేను ఇంటర్నెట్లో పబ్లిక్ రెస్పాన్స్ చూశాను, అంతా బానే ఉంది. ఇక మనం లూమింగ్ ఇమేజ్ గురించి టెన్షన్ పడక్కర్లేదు. అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనకు ఫ్రీగా పబ్లిసిటీ కూడా దొరికింది. ఇప్పుడు సమస్య ఏంటి? దీనివల్ల మీ తండ్రి కూతుళ్ళ మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి. అది నీకు అర్థం కావడం లేదా? పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. దానికోసం మిగతా సమస్యల్ని పక్కన పెట్టలేను. ఇంతకు ముందు జరిగిన దారుణమే ఫ్యాంగ్యూ విషయంలో జరగడం నాకు ఇష్టం లేదు. సరే, మరి ఈ విషయం గురించి ముందు నాకెందుకు చెప్పలేదు? నేను నీకు చెప్పాను కదా, దయచేసి నన్ను నమ్మమని. అంతా సరిచేస్తానన్నాను కదా. నీకు ముందే చెప్తే ఇలాగే మాట్లాడతావని భయపడ్డాను, అందుకే చెప్పలేదు. చివరికి లింగ్రీ చెప్పడం వల్ల నేను ఒక మంచి నిర్ణయానికి వచ్చాను. లింగ్రూయా? నువ్వు తన సలహా వినడానికి సిద్ధపడ్డావు, కానీ నా మాట వినాలనుకోలేదు. తనకి మన ఇంట్లో ఇంతకు ముందు ఏం జరిగిందో అసలు సరిగ్గా తెలియదు. మీ నాన్నకు నీకు మధ్య ఏం జరిగిందో తెలియకుండా అతను మంచి సలహా ఎలా ఇస్తాడు? లూయియో, ఈ విషయంలో లింగ్రూకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీకి జనరల్ మేనేజర్గా నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు దాన్ని గౌరవిస్తావు అనుకుంటున్నాను. అవును, మా కుటుంబంలో ఫ్యాంగ్యూ చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే తనని వాళ్ళు విదేశాలకు రమ్మని ఇన్వైట్ చేశారు. ఇక మేము ఒప్పుకోక తప్పేలా లేదు. ఆయన
అయ్యో ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు కదా. అంత పెద్ద కంపెనీ నడపడం మామూలు విషయమా? ఫ్యాంగ్యూ కూడా ఇక మీదట అదే చూసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ. ఫ్యాంగ్యూ చాలా తెలివైనవాడు. ఆ డాన్స్ ఇంకా కంపెనీ రెండు బాగానే మేనేజ్ చేయగలడు. కాస్త అలసిపోయాడు అంతే. ఆ. అవునవును. సరే సరే, నేను నీకు కాల్ చేసి రమ్మని చెప్తాను. బాయ్. 2 గంటల్లో ఇది 12వ కాల్ నాకు. తమాషా చూస్తుందట వచ్చి. వచ్చి చూడు నువ్వు. వాళ్ళకి కావాలంటే ఫ్రీగా టికెట్స్ కూడా ఇవ్వు. ఇలా చూడు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇదే మనకు మంచి అవకాశం. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్నకు సారీ చెప్పు. ఇదంతా ఫ్యాంగ్నింగ్ వల్లే చేశానని తన మీద తోసేయ్. నేను వెళ్ళను, నేను చావను. నీకింకా అర్థం కావట్లేదా? ఈ వార్త, ఈ ఫోటో తనే అంతా బయట పెట్టేసింది. ఈ దిల్లు ఫ్యాంగ్నింగ్ పన్నాగమే. తను ఇలా చేయడం వల్ల నేను కంపెనీలో లేకుండా చేయాలనుకుంది. అమ్మా, నీకింకా అర్థం కావడం లేదా? అక్క నాకు హెల్ప్ చేయాలనుకుంటుంది, అలా ఎందుకు ఆలోచిస్తుంది? హెల్ప్ చేస్తుందా? నీ బుర్రను పాడు చేస్తుంది. చాలా రోజుల క్రితమే అక్కతో మాట్లాడాను. ఇది నా సొంత నిర్ణయం. నేను కేవలం ఇది మాత్రమే చేయగలను. నేను డాన్స్ చేయకుండా నాన్న ఆపలేడు. నువ్వు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. సులువుగా మోసపోతావు. ఇప్పుడు ఆ ఫ్యాంగ్నింగ్ నీ నమ్మకాన్ని గెలుచుకోవాలని చూస్తుంది. తర్వాత కంపెనీ నుండి గెంటేస్తుంది. చూడు బాబు, తల్లి మాత్రమే తన పిల్లల మంచి కోసం చూస్తుంది. అమ్మా, నాకు 10 ఏళ్లప్పటి నుండి బ్యాలెట్ అంటే ఇష్టం. నాకు మాట ఇవ్వని మొదటి వ్యక్తివి నువ్వే. నువ్వు నన్ను ప్రతిసారి కొట్టేదానివి, తిట్టేదానివి, నా మంచి కోసమే అని చెప్పేదానివి. కానీ నేను నీ దగ్గర ఎందుకు అన్ని విషయాలు దాచిపెడుతున్నాను? నాన్న వల్లే కాదు, నేను నీ వల్ల కూడా బయటపడ్డం లేదు. ఈసారైనా నువ్వు నా పక్కన నిలబడలేవా? లేదు. ఇంకే విషయంలోనైనా నిలబడతాను, కానీ ఈ విషయంలో కాదు. అస్సలు కుదరదు. ఫ్యాంగ్యూ, నువ్వు ఇంకా చిన్నవాడివి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానో నీకు తర్వాత అర్థమవుతుంది. నీ విషయాల్లో ఇంకెవరిని నేను జోక్యం చేసుకొనివ్వలేను. నేను నిన్ను కాపాడుకుంటాను. డాన్స్ ట్రూప్ నీతో మాట్లాడారు కదా? నాకు ఇంకాసేపట్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. అందుకే నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళలేకపోతున్నాను. నేను అబ్రాడ్కి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండవు. జాగ్రత్తగా ఉంటావు కదా? అక్క, ఉన్నట్టుండి నువ్వు ఇలా అయ్యావేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదులే. నేను ఇక వెళ్తాను. సరే వెళ్ళు. జాగ్రత్తగా ఉండి, సరేనా? సరే. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి. వెళ్ళు. త్వరగా వెళ్ళరా. అక్క, నన్ను వచ్చి కలుస్తావు కదా? ఊరికే తిరిగి చూడకుండా వెళ్ళు. సార్, బాబు ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. మేడం ఇక్కడే ఉన్నారు. ఆపమంటారా? తన్ని వెళ్ళనివ్వండి.
ఇట్రా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ప్రతిరోజు మర్చిపోకుండా ఫిషింగ్ కి వెళ్ళు. ఇంకా నన్ను డబ్బులు అడుగుతూనే ఉంటావు, నేను నీకు డబ్బులు ఇస్తూనే ఉంటాను. నీ ట్యూషన్ ఫీజు కూడా నేనే కడతాను. వెళ్ళి ఏదైనా పని నేర్చుకో. నేను చెప్పేది వింటున్నావా? చిన్నప్పటి నుండి చూస్తున్నా, నా జేబులో డబ్బులు కొట్టేస్తూనే ఉంటావు. అవి తిరిగి ఇవ్వు. వెళ్ళ. నేను తీసుకోలేదు. అర్ఫాన్, నేను వెళ్ళిపోతున్నాను. కానీ నాకు గుర్తుంది, పశ్చాత్తాపం, రాజీ పడకపోవడం, భయం కంటే ఎన్నో రెట్లు దారుణమైన విషయాలు. ఈ సంవత్సరం కూడా మా అక్క టార్చర్ని తట్టుకొని నువ్వు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నాను. మీ అన్ని కాన్ఫరెన్సెస్లు బాగా జరగాలి. తరువాత నేను మీతో ఒక లేటెస్ట్ న్యూస్ ని చెప్పబోతున్నాను. నేను నా విఫలమైన ప్రేమను తట్టుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను బానే ఉన్నాను. ఎందుకంటే ఇది నాతో ఉంది. మీకు కనిపిస్తుందా? ఇప్పుడు అతనికి నాతో ఉండలేకపోవడానికి ఒక గట్టి కారణమే ఉండొచ్చు. కానీ తను నాకు ప్రేమగా ఒక నెంబర్ ప్లేట్ పంపించాడు. నేను తన మనసులో ఉండి ఉంటాను. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. యాంగ్పింగ్, ఇలా రా. ఈ రోజుకి లైవ్ అయిపోయింది. అందరికీ బాయ్. లెంగ్రోయ్, ఇట్రా, నేను లూ కోసం చూస్తున్నాను. ఒక ఫోటో కలిసి తీసుకుంటే అందులో పెద్దగా తప్పే ఉంది. ట్యాంపింగ్ ఎందుకు వాళ్ళ విషయంలో ఆలోచిస్తుంది? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ రికార్డర్ ఎవరిదో నాకు తెలుసు. నేను తిరిగి దానికి ఇచ్చేస్తాను. సైసియో, నాకు నీ రికార్డర్ ఒకసారి ఇస్తావా? వెయిట్, ఇప్పుడే ఇస్తాను. తీసుకోండి. అయినా మీకు రికార్డర్ ఎందుకు? అదే కొంచెం పని ఉంది. ఓ, థ్యాంక్ యూ. మేడం, ఇది మన లైవ్ కాన్ఫరెన్స్ కోసం తయారు చేసిన డయాగ్రామ్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మన బ్రాండ్ ట్రేడ్ మార్క్ని, కొన్ని బ్రోచర్స్ని ఉంచుతాం. మెయిన్ స్టేజ్ మధ్యలో మన ఎగ్జిబిషన్ మొత్తానికి అసలు పిల్లర్స్ ఉండవు కాబట్టి ఇక్కడ మన ఇన్ఫినిటీకి సంబంధించిన మినిమలిస్ట్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టబోతున్నాం. అలాగే మెయిన్ స్టేజ్ చుట్టూ 3 గుండ్రటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మొత్తం మెన్యూలో ఇన్ఫినిటీ ఫర్నిచర్నే వాడాలని నేను చెప్పడం లేదు కదా. ఈ స్టేజ్ పైన ఏం జరుగుతుంది? అది ఇక్కడ జనరల్ స్టేజ్కి పైన హోస్ట్ డెస్క్ ఉండబోతోంది. అసలు అక్కడ మనం జనరల్ స్టేజ్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నాం? మేడం, ఇన్ఫినిటీ కొత్త ఫర్నిచర్ ఇక్కడ పెడుతున్నాం కదా, హైట్ టేబుల్ లేదు. ఇంకేం లేకపోతే అసలు అక్కడ పెట్టడం ఎందుకు? మీకు ప్రొడక్ట్ని ఏం చేయాలో తెలియడం లేదా? మీకు చేత కాకపోతే మిగిలిన డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకోండి. ఏం చేయాలో ఆలోచించండి. సరే. అక్కడ గెస్ట్ లిస్ట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ అయింది. మరో 2 ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇంకా ఎన్ని రోజులు? ఈరోజు ఈవినింగ్ కల్లా అంతా కన్ఫర్మ్ అయిపోతుంది. ఎందుకింత టైం పడుతుంది? ఒకవేళ వాళ్ళు రాకపోతే ఫ్రంట్ రోని వేరే వాళ్ళకి అలౌట్ చేయొచ్చు కదా. మరో 2 చూడండి. వాళ్ళని ఫస్ట్ రోలో కూర్చోబెట్టి రిపోర్టర్తో షూట్ చేయమని చెప్పండి. కానీ వాళ్ళు... నేను ఇంకేం వినను. వాళ్ళు రాకపోతే వేరే ఎవరినైనా చూడండి. సరే. మేడం, ఇలా చూడండి. మీరు ఒక 10 minutes రెస్ట్ తీసుకుంటారా? రెస్ట్ ఫర్ 10 minutes. పద వెళ్దాం.
చూస్తున్నావు? ఈ రోజు చాలా తొందరగా వచ్చేందుకు? రేపు జరగబోతున్న కాన్ఫరెన్స్ గురించి చూస్తున్నాను. నేను ఇది మళ్ళీ చూస్తాను. ఇప్పటికే ఎన్నిసార్లు చూసావు? 15-16 సార్లు చూసుంటాను. నాకు గుర్తులేదు. నీకు తెలుసు కదా, ఇన్ఫినిటీ నాకు అలాగే మా అక్కకి కూడా ఎంత ముఖ్యమో అని. అందుకని నాకు కొంచెం హ్మ్? ఎంత కొంచెం కాదు, ఎంత కంగారుగా ఉంటుంది. ఫ్యాంగ్నింగ్, ఉమ్, నువ్వు కళ్ళు మూసుకో. గట్టిగా శ్వాస తీసుకో. ఇప్పుడు నువ్వు మెల్లగా శ్వాస నదులు. ఫ్యాంగ్నింగ్, ఉమ్, ఇది మీ అక్కకు నువ్విచ్చే బర్త్డే గిఫ్ట్ అనుకో. ఇందులో తప్పేం లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించు. నీకు బాగా తెలుసు, నీ గుండె చాలా గట్టిది. నువ్వు దేనైనా సాధిస్తావు. మిస్టర్ చెన్, లోపలికి వెళ్ళండి. హలో, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. హలో, ప్లీజ్ లోపలికి హలో, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకో, లోపల చూసేస్తాను. ప్లీజ్ కమ్ ఇన్. మిస్టర్ సన్, ఇన్ఫినిటీ అక్క, ఇది నువ్వు నన్ను కోరిన కోరిక. అలాగే నాకు కూడా ఇదొక బహుమతి. నా కొడుకుని పిచ్చివాడిని చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా. ఇలాంటి విషయాలు ఇక్కడ ఆలోచించకు. గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడు. నేను ఒక ముసలి తల్లిని, నేనేం చేయగలను? ఇలా తయారవడం నీకే చాలా ఇష్టం కదా. నువ్వు ఒక పెద్దదానివి, ఇక్కడ అలాగే ప్రవర్తించు. నవ్వు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? రెస్ట్ రూమ్కి. సార్, మీరు అడిగిన రికార్డ్ ఇది. కంటెంట్ ఇందులో మళ్ళీ రీస్టోర్ చేశాము. సరే, ఇక వెళ్ళు. ఇలా చూడు, తను నీకు కేవలం 1 సంవత్సరమే భర్తగా ఉండబోతున్నాడు. లూ ఫ్యాంగ్నింగ్, నేను విడిచిపెట్టను. లింగ్రోయ్, ఏమైంది? లింగ్రోయ్, 40 లక్షలు, సంవత్సరం పెళ్లి. నీకు బిజినెస్ చేయడం బాగా వచ్చు కదా. లూయా, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఏమైంది? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఇలా చూడు, తను నీకు కేవలం 1 సంవత్సరమే భర్తగా ఉండబోతున్నాడు. లూ ఫ్యాంగ్నింగ్, నేను విడిచిపెట్టను.
విన్నావు కదా క్యాంపింగ్కి నీకు మధ్య అసలు ఏం జరుగుతోంది? మరో ఆడతనంతో నువ్వు సంబంధం పెట్టుకొని నువ్వు ఫ్యాంగ్నింగ్ని ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అబద్ధం చెప్పడానికి ప్రయత్నించుకో. నేను నీకు ముందే చెప్పాను, లూ ఫ్యాంగ్నింగ్ని ఎవరు బాధ పెట్టినా నేను వాళ్ళని విడిచిపెట్టనని. మేడం మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది హలో, ఇక్కడ సిగ్నల్ లేదు, పక్కకు వస్తున్నా. మీరిద్దరూ ఇక్కడ నా వాయిస్ రికార్డరే కదా? లో యావ్ నువ్వు ఫ్యాంగ్నింగ్, యాంగ్ ఆంటీతో ఒక సమస్య వచ్చింది. ఏమైంది? ఇప్పుడు తను ఇంకేం చేయాలనుకుంటుంది? తను మన పెళ్లి గురించి తెలుసుకుంది, నన్ను చూసి పారిపోయింది. సాయిసీకి కూడా తను ఎక్కడ కనిపించలేదు. తనకెలా తెలిసింది? లూయా వల్ల. ఇప్పుడే నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ టు లూమింగ్ గ్రూప్. మన కొత్త ఫర్నిషింగ్ బ్రాండ్ ఇన్ఫినిట్ ఈ రోజే అఫీషియల్ గా రిలీజ్ అయింది. గెస్ట్లు ఇంకా రిపోర్టర్స్ మీ అందరికీ తెలుసు, లూమింగ్ గ్రూప్ కి జనరల్ మేనేజర్ మిస్ లూ ఫ్యాంగ్నింగ్. తనే ఈ బ్రాండ్ ని స్వయంగా స్థాపించారు. ఇది డీర్ గ్రూప్ కి సంబంధించింది. మిస్సెస్ డీర్ కదా? ఏమైంది? మేడం ఎలా వచ్చారు? అదేంటి? మిస్ యాంగ్, దయచేసి వెళ్ళి కూర్చోండి. అసలు ఈ లింక్ ఉందా? నిజంగా నాకు తెలీదు. ఈ అరేంజ్మెంట్ చాలా కొత్తగా ఉంది.